వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఒకసారి చూసుకుందాం. అదేంటి నిన్న అనాలిసిస్ పెట్టారు కదా, ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఎందుకు అంటే చాలా మందికి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిందనుకో ఏం చేయాలో అర్థమవుతుంది. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏం చేయాలో దే డోంట్ అండర్స్టాండ్. దాని గురించి చెప్తున్నాను అంతే. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే మీరు ఇప్పుడు చూసుకోండి, మార్కెట్ నిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అదే జోన్లో ఫస్ట్ క్యాండిల్ జోన్లోనే ఉండిపోయాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మీకు 8:30 అవుతుంది. ఇప్పుడు మన గిఫ్ట్ నిఫ్టీ చూడండి, ఇట్ ఈస్ అట్ 332 322, అంటే మనది కూడా 322 ఆర్ 300 పైనే ఓపెనింగ్ ఇచ్చేటట్టుంది. ఎందుకంటే ఈ నెంబర్ ఎక్కడుందో ఎట్ 9 o'clock దాట్ విల్ బి యువర్ నెంబర్, మన నిఫ్టీ ఓపెన్ అయ్యే నెంబర్ మ్యాక్సిమం. ఓకే, 90% అది అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనం 300 దగ్గర అంటే ఆల్మోస్ట్ 320 అంటున్నారు, కానీ సరే మనం 310 పెట్టుకుందాం. ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అవుతున్నప్పుడు మీరు ఒకటే ఆలోచించండి, ఇప్పుడు నిన్నటి కన్నా హై కన్నా పైన మనం ఓపెన్ అవుతున్నాం. సో గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నాం. గ్యాప్ అప్ గుర్తుపెట్టుకోండి, గ్యాప్ డౌన్కి గ్యాప్ అప్కి ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రీవియస్ డే హై పైన ఓపెన్ కావాలి, ప్రీవియస్ డే లో కింద ఓపెన్ కావాలి. దట్ ఈస్ ఓన్లీ వెన్ వి కన్సిడర్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్. ఈ మధ్యలో ఒక 10-20 పాయింట్స్ 30 పాయింట్స్ అట్లా అయితే దట్ ఈస్ నాట్ కాల్డ్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్. ఓకే, అట్లీస్ట్ 60-70 పాయింట్స్ అని ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే మనం 100 పాయింట్స్ ఎబో ఇక్కడ ఓపెన్ అవుతున్నాం. ఇక్కడ ఓపెన్ అవుతున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే సింపుల్గా ఇక్కడ నుంచి ఏమన్నా ముందు సెల్లింగ్ జోన్ ఉందా అని చూసుకోండి. అదే ఎలా సార్ చూడాలి అంటే చెప్తున్నాను అదే. ఇప్పుడు ఇగో 3, ఇప్పుడు చూడండి విక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ రిజెక్షన్ జోన్స్, రైట్. ఫస్ట్ ఇది ఒక పెట్టుకోవచ్చు, ఇది రిజెక్షన్ జోన్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకొకటి మెల్ల 1 అవర్కి రండి. 1 అవర్కి వస్తే చూడండి సేమ్ థింగ్, ఇక్కడ నుంచే రిజెక్ట్ అయ్యాం, ఇక్కడ నుంచే రిజెక్ట్ అయ్యాం. సో ఇదంతా ఇదంతా సెల్లింగ్ జోన్. ఇది చూడండి, ఈ జోన్లోకి వెళ్ళినప్పుడు పడేసింది, ఈ జోన్లోకి వెళ్ళినప్పుడు పడేసింది, మళ్ళీ సేమ్ థింగ్ జోన్లోకి వెళ్ళినప్పుడు వస్తుంది, ఈ జోన్ కొంచెం హై వెళ్ళాక పడేసింది. సో అక్కడి నుంచి పడే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అప్ సైడ్ ట్రేడ్స్ చూడొద్దు. అర్థమైందా? ఇప్పుడు మీరు 300 బిలో వస్తేనే మళ్ళీ చూడండి ఇక్కడ, సారీ ఇలా ఉంది కదా, ఈ జోన్ ఈజ్ సెల్లింగ్ జోన్. సింపుల్, ఈ జోన్ పైనకి వెళ్తేనే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్, లేదంటే మీరు గమ్మును కూర్చోవడం బెటర్. ఓకే, సో దిస్ ఇస్ సెల్లింగ్ జోన్. బయింగ్ జోన్ ఎక్కడ ఉంది సార్ అంటే సింపుల్, ఇదిగోండి ఇది మన బయింగ్ జోన్. ఇప్పుడు నిన్నటి బయింగ్ జోన్ ఇది, ఈ జోన్ జోన్ కిందకి వెళ్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. సింపుల్, ఓకే కదా, ఇక్కడ దాకా మీకు అర్థమైంది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు, అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం అని చూస్తారు. అదేం చేస్తుంది, కొంచెం పైకి వెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి పడిపోతుంది, ఎందుకంటే ఇక్కడ అంతా సెల్లింగ్ జోన్ ఉంది కాబట్టి. సో మీరు ఏం ప్లాన్ చేయొచ్చు అంటే ఫస్ట్ క్యాండిల్ చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు చూడండి, ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి, లో సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ చూడండి. డౌన్ సైడ్ ఎక్కడ దాకా చూస్తారు అంటే ప్రీవియస్ డే హై దాకా విల్ బి యువర్ టార్గెట్. అంటే ఇక్కడ ఎక్కడన్నా అయ్యి అక్కడ ఫస్ట్ రెడ్ క్యాండిల్ రిజెక్షన్, రెడ్ క్యాండిల్ అయింది, దాని లో బ్రేక్ అయితే లుక్ ఫర్ టార్గెట్ టిల్ దిస్ వన్, అంతే. దాని తర్వాత ఇట్ మైట్ గో అప్ ఆర్ మళ్ళీ ట్రెండ్ లైన్ కిందకు వచ్చి ఈ బ్రేక్ అయితేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్, ఆర్ ఎల్స్ మీరు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందంటే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఈ ట్రెండ్ లైన్ పైన ఉన్నంతసేపు అప్ సైడ్ ట్రేడ్సే చూడండి, ట్రెండ్ లైన్ లోపలికి వస్తేనే డౌన్ సైడ్ ట్రేడ్ చూడండి. ఓకే, ఇంకొకటి ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఈ జోన్లో ఎక్కడన్నా మీకు రిజెక్షన్ క్యాండిల్ అయితే మీరు డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడొచ్చు. దట్స్ హౌ యూ ట్రేడ్ అండి. ఓకే, సో ఇది ఇప్పుడు ఇంకొకటి ఇంతే, ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ గైస్. ఇదేమో నిన్నటిది మనం ఇచ్చాం, నిన్నటి లెవెల్స్తో నేను ఇచ్చాను. ఇప్పుడు ప్రెసెంట్ లెవెల్స్తో చూసుకుంటే ఈ రెండు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. ఈ లెవెల్స్ ఈ ట్రెండ్ లైన్కి లోపల ప్లస్ ఈ బాక్స్ అయితే ఇది పెట్టుకుందాం, రైట్. దీని కింద విచ్ ఇస్ 160 కింద క్లోజింగ్ అయితేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఈ ట్రెండ్ లైన్ పైన ఉండి ఈ జోన్ లోపల ఉందనుకోండి డోంట్ ట్రేడ్. సింపుల్, ట్రేడ్ చేయకుండా ఉండండి, చాలా మంచిది. ఓకే, ఫ్రైడే ఈరోజు వాల్యూమ్స్ కూడా తక్కువ ఉంటాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ ట్రేడ్ అనేది. ఓకే, బాయ్ అండి. నా కంటెంట్ నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, బాయ్ అండి.